సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో పంచశూనాల నుండి తప్పించుకోవడానికి 6 మార్గాలు ప్రబోధిస్తుంది వేదాలని చెప్పుకున్నాం. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3వది పితృయజ్ఞము, 4వది దేవయజ్ఞము, 5వది భూతయజ్ఞము, 6వది అతిథిజ్ఞము. శాస్త్రాలు విధించిన ఈ యజ్ఞాలు నిర్వర్తిస్తే గృహస్థుల మనస్సులు పాపరహితమగును. మోక్ష సాధనకు, ఆత్మసాక్షాత్కారానికి ఇవి తోడ్పడతాయి. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగడంలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా నెత్తికి తెచ్చినట్లున్నది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రమోదము పొందినటువంటి షిరిడి ప్రజలు ఎంతో ధన్యులుగా మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయము 26వ శ్లోకంలో, శ్రద్ధాభక్తులతో ఎవరేని పుష్పం పత్రం ఫలం తోయం, పత్రం కానీ పుష్పం కానీ